అనంతపురం జిల్లా నార్పాల మండల కేంద్రంలో 10 రోజుల క్రితం ఎస్బీఐ ఏటీఎం వద్ద హల్చల్ చేసిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి ఒక ఆటో, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు జల్సాలకు అలవాటు పడి ఈ మధ్యకాలంలోనే దొంగతనాలకు పాల్పడ్డారని అన్నారు. గతంలో వీరి మీద ఎటువంటి నేర ఆరోపణలు గాని, కేసులు కానీ నమోదు కాలేదని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ కేసులో దొంగలను తొందరగా పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీ జగదీష్, సిఐ కౌలుట్లయ్య సాగర్లను అభినందించారు. సో మన అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇటీవల మనకు ఎస్బీ ఏటీఎం కొంతమంది వచ్చి దొంగతనం చేయడానికి అటెంప్ట్ చేశారు, విఫలమయ్యారు. ఆ తర్వాత ఈ విషయంలో ఎస్పీ గారు ఒక టీం ఫామ్ చేసి ఇటుదిరిగా టీం పట్టుకోవాలని చెప్పి ఆదేశించినందువలన మన సింగమల సిఐ కౌలుట్లయ్య, అదేవిధంగా నార్పల్ ఎస్ఐ సాగరు వారి ఆధ్వర్యంలో టీం ఫామ్ చేసేసి ప్రత్యేకంగా వాళ్ళకు నిఘా పెట్టేసి ఈరోజు 5 మంది ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఏమిటంటే బోయ సాకే బాబు అని చెప్పేసి అతని ఆధ్వర్యంలో 5 మంది ముఠాగా ఏర్పడినారు. అంజలి, సాయి, శంకర్, చిన్న అని చెప్పేసి వీళ్ళందరూ కూడా 5 మంది ముఠాగా ఏర్పడి ఈ దొంగతనం పాల్పడినారు. వీటిలో ముఖ్యంగా ఏంటంటే మనకు ఎస్బీఐ ఏటీఎం ఇక్కడ అటెంప్ట్ చేశారు. అదేవిధంగా 2 డేస్ తర్వాత మళ్ళీ అక్కడ తాటపత్రిలో కూడా ఇదే విధంగా అటెంప్ట్ చేశారు. వీళ్ళు ఒక ఆటోని తీసుకొని రాత్రిపూట వీళ్ళు బయలుదేరి ఒక అనంతపురం జిల్లా నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఈ నార్పల అదేవిధంగా తాటపత్రి ఇవన్నీ చేశారు. అదేవిధంగా వీళ్ళు మోటార్ సైకిల్ కూడా తెప్పి చేశారు. అనంతపురం టౌన్లోన, కూడేరులోన, ఆత్మకూరులోన 3 బండ్లు, మనకు 3 బైక్లు, 2 ఎక్సెల్. అదేవిధంగా ఇటీవల మనకు టౌన్లో కూడా ఒక షాపులో ఒక గ్యాస్, తర్వాత పొయ్యి అవన్నీ కూడా దొంగతనం జరిగింది. సో అందరినీ కూడా మనం టీమ్ కొలట్ల సిఆర్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పట్టుకొని స్వాధీనం చేయడం జరిగింది అనమాట. సో వీళ్ళందరూ కూడా కేసులు నమోదు చేసేసి వీళ్ళందరూ కూడా రిమాండ్ చేయడం జరిగింది కేసులో. సో ఇప్పుడు మనకి జరిగిన తర్వాత మనం నిఘా పెట్టేస్తే వీళ్ళు పట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా నేలని ఒప్పుకున్నారంతా కూడా. కూడలో ఒక బైకు, ఆత్మకూరులో ఒక బైకు, అనంతపూర్లో ఒక బైకు, 2 ఎక్సెల్ కూడా దొంగతనం చేసినట్టు చెప్పారు మనకు. సో ఈ విషయంలో మన ఎస్పీ గారు, మన సిఐ గారిని, ఎస్ఐ గారిని, సిబ్బందిని కూడా అభినందించారు. ఒక మహిళతో పాటు అంజలి వచ్చేసి కాలగని మండలము, మిగతా 4 వచ్చేసి వీళ్ళు అనంతపురం టౌన్ చుట్టుపక్కల గ్రామస్తులు అనమాట. వీళ్ళందరూ ఎస్ ఈ మధ్య కాలంలో కొన్ని దొంగతనాలు జరిగినాయి మన నార్పల్లో. అయితే ఈ మధ్యలో గట్టి నిఘా పెంచినాము, రాత్రిపూట గస్తీ పెంచినాము. సో దొంగతనాలు అరికడుతున్నాం. మనకు రాత్రిపూట ఇక్కడ జరుగుతున్నాయి. ముఖ్యంగా షాప్స్ లో మనకు కెమెరాలు పెట్టుకుంటే, కొంతవరకు సీసీ కెమెరాలు పెట్టుకుంటే మనకు ఏ జరిగినా కూడా మనకు తిరిగి మనం డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరూ కోరేది ఒకటే, కొంతవరకు కొన్ని షాప్స్ అయితే ఉంటాయి మెయిన్ బజార్లోన, వాళ్ళందరూ కూడా కెమెరా పెట్టుకుంటే వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది, అదేవిధంగా పోలీస్ కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఇలాంటి వాటిపైన వాళ్ళకు డిపార్ట్మెంట్ చెప్పిస్తాం, వాళ్ళు కూడా చెప్పిస్తున్నాం అంతా కూడా.